సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు మమ్మల్ని కాకులంటావే నీ కళ్ళు కాకులు పడవా? ఎక్కువగా మాట్లాడితే నీ స్టిక్ తో నీ కాళ్ళే విరగొట్టి వీల్ చైర్ లో కూర్చోబెడతా జాగ్రత్త. లోపల ఫంక్షన్ జరుగుతుంటే మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? మా గురించి నీకెందుకు, నీ పన్ను చూసుకోపో. చెప్తే మాకు కూడా తెలుస్తుంది కదా. ఇదిగో అమ్మాయి, ఇందాక చెప్పాం కదా క్యాటరింగ్ వాళ్ళ కోసం చూస్తున్నావని. ఏంటే వీళ్ళు దిగబడ్డారు? అది నాకు అర్థం కావట్లేదు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే ముసలమ్మా. నమస్తే సారు. నమస్తే పెద్ద సారు. రేయ్, ఏంట్రా ఇది? సార్, ఎంత క్యాటరింగ్ సర్వీస్ అయినా ఇది కూడా డిగ్నిఫైడ్ ప్రొఫెషనే సార్. రారా పోరా అనడం సభ్యతా సంస్కారం కాదు సార్. నోర్ ముయ్. ఏంటి పగటి వేషాలు? పగటి వేషాలు కాదు మేడం, పొట్టకూటి కోసం పడే తిప్పలు. అమ్మో అమ్మో, బట్టలు ఉతికారేసి కట్టెల గుట్టు పొయ్యిలో పెట్టి అంటుతో రొట్టెలు చేసి పేడ తీసి విసురు కొట్టి ఇవన్నీ చేసేది కాక చివరికి ఈ పని కూడా మొదలు పెట్టాడే భారతి. వీడత్తగారింటో వాళ్ళ మాయలో పడిపోయి అడుక్కు తిన్నాను కూడా వెనకాటే. మాకు మీ సర్వీస్ అవసరం లేదు. మర్యాదగా వేషాలు తీసి లోపలికి రండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వంటంటే తిన్నంత ఈజీ అనుకున్నారా?
చీకటితోనే లేచి నారలు తీసి కూరలు కోసి పప్పులు ఉడికించి ఉప్పును సరిచూసి ఫ్రై కూర పులుసు కూర సాంబారు రసం పెరుగు పచ్చడి అప్పడం వడియం రోటి పచ్చడి ఇవన్నీ తయారు చేసుకుని ఇందాకే మొహాలు కడిగి టీ నీళ్లు తాగి మేమొస్తే మీకు మా సర్వీస్ అవసరం లేదంటారా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా? ఆ ముసలిది తినే గడ్డి తింటున్నారా? చాలా ఆపు. నువ్వు ఈ మందనేసుకుని ఎందుకొచ్చావో నాకు బాగా తెలుసు. నీ తోటివాడు వాడేలా బ్రతుకుతున్నాడు, నువ్వెలా తయారయ్యావు. ఇప్పటికే ఇల్లరికం వెళ్ళినట్టు ఇల్లిల్లు తెలిసిపోయింది. ఇంకా ఈ వేషాలతో తిరిగి బంధువులందరి ముందు మా పరువు తీయద్దు. వెళ్ళు. మీరెవరు? మేమెవరం? మీరు మాకేమవుతారు? మాకు మీరేమవుతారు? అసలు ఎవరికెవరు ఏమవుతారు? రేయ్ పిచ్చి పిచ్చిగా వాక్కు. నిజాలు మాట్లాడుతున్నాను సార్. నాకు అత్త మామ ముగ్గురు మరదలు తప్ప నా అనేవాళ్ళు ఎవరూ లేని అనాథని. అరే ఏంట్రా ఇది? ఇంటి కోడల్ని ఈ వేషంలో నా తీసుకొచ్చేది? ఆ? ఇంటి కోడలని ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రసాదరావు గారు? ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకుని కొడుకుని కోడల్ని పిలవాలన్న జ్ఞానం లేదు గాని ఇలా వస్తే మాత్రం మీకు తల తీసేసినట్టు ఉంటుందా? వాడితో ఏంటి మాటలు? అందరూ పదండి లోపలికి. మనం వేరే వాళ్ళకి ఆర్డర్ ఇద్దాం. రేయ్, ఇక్కడెవరూ కనిపించొద్దు. అందరూ వెళ్ళిపోండి. నమస్తే. ఇంకా ఇక్కడే ఉంటే వీడు మన పరువు తీస్తాడు. పదండి. ఏయ్, నువ్వు కూడా లోపలికి రా. రేయ్ ఏంట్రా ఇది? నీకేం కర్మరా? ఏం చేయమంటావురా? మర్యాదగా వాళ్ళిద్దరినీ వచ్చి నన్ను నా భార్యని కాపురాన్ని తీసుకురమ్మంటే రానంటున్నారు. తప్పనిసరి రోడ్డు మీద ఉండలేక నా భార్యని బయటెక్కడా ఉంచలేక అత్తగారింటికి ఇల్లరికం వెళ్లాల్సి వచ్చింది. నా భార్యకి మూర మల్లెపూలు కొనాలన్నా మా మామగారిని డబ్బులు అడిగితే ఎంత చీప్గా ఉంటుంది. అందుకే సైడ్ బిజినెస్గా ఉంటుందని ఈ క్యాటరింగ్ సర్వీస్ని నేనే స్టార్ట్ చేశాను. అది మాదని తెలియక వరోధిని ఫోన్లో ఆర్డర్ ఇచ్చింది. నా చేత్తో చేసిన ఫస్ట్ క్యాటరింగ్ రా. బోణి మీదేరా బాబు. వెనక్కి తిరిగిపోతే సెంటిమెంటల్ గా బాగోదు. ఎడవకు, డబ్బులిస్తా వెళ్ళు. వెనక్కి తిరిగిపోతే సెంటిమెంటల్ గా బాగోదు. ఎడవకు, డబ్బులిస్తా వెళ్ళు. అంటే ఏమనుకున్నావురా? అడుక్కోడానికి వచ్చాను అనుకున్నావా? కష్టపడి చెమట వచ్చి వండి వార్చి పట్టుకొచ్చిన వంటలన్నీ ఏం చేయమంటావు? ఈ ముసల్దాన్ని బొంద మీద కొట్టమంటావా? డబ్బులు తీసుకుని అవన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళండి, మేం వడ్డించుకుంటాం. రేపు ఆ క్యారేజ్లని నేనే పంపిస్తా. అక్కర్లేదు. తీసుకున్న ప్రతి పైసాకి న్యాయం చేయాలన్న ఆశయంతో, కృషితో, పట్టుదలతో, మొక్కవని దీక్షతో స్థాపించిందే ఈ క్యాటరింగ్ సర్వీస్. వండిన వాళ్ళం వడ్డించే వెళ్తాం. రా పెద్దమ్మి, రండి మరదళ్ళు, క్యారేజీలు దింపండి, మోసుకెళ్దాం. ఏంటండి ఇది? ఆయన మాట కాదంటే ఇల్లరికం వచ్చినందుకు చిన్న చూపు చూస్తున్నాం అనుకుంటారు పార్దు. అలాంటి ఫీలింగ్ రాకూడదనే ఆయన చెప్పినట్టు ఇంట్లో అందరము వింటున్నాం. ఇది కూడా అందుకే. పద మీనాక్షి, ఇవి లోపల పెట్టకపోతే డబ్బులు ఎగ్గొట్టేసి గెంటేస్తారు. పదండి పద. రేయ్ నందు, ఇప్పుడు వేరే వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా టైంకి అందివ్వలేరు. ఏం చేయాలి?
అందరికీ నమస్కారం. సో ఈ రోజు మనం అందరం ఒక స్పెషల్ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అదేమిటంటే కార్తీక్ శిరీష వెడ్డింగ్ యానివర్సరీ. ఈ రోజు చాలా సూపర్ గా సెలబ్రేట్ చేసేస్తున్నారు. మరి వారికి ముందుగా విషెస్ చెప్తున్నాను నా తరఫు నుంచి. థ్యాంక్ యూ. సో అందరూ వచ్చారు. నందు అన్నయ్య ఒక్క నిమిషం తీసుకొస్తాను. సో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్యామిలీ. సరే అక్క. హాయ్ చెలాయ్. అన్నయ్య అన్నయ్య హ్యాపీ వెడ్డింగ్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ డే. థ్యాంక్ యూ రా. ఓ హ్యాపీ వెడ్డింగ్ డే కార్తీక్. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ డే థ్యాంక్ అన్నయ్య. యూ థ్యాంక్ యూ. పార్దు అంతా చెప్పాడు. మీరు వచ్చి మంచి పని చేశారు. అయితే వాళ్ళు మాకు వివాహ భోజనం అనమాట. అయినా మీరు ఇక్కడే ఉన్నారేంటి? లోపల కేక్ కటింగ్ ఉంది, రండి. లోపలికి వద్దులే అన్నయ్య. నేనున్నాను కదరా, రండి. చెప్పు బావా, రండి. మీనాక్షి పద వెళ్దాం. రండి రా, రండి రండి. కామా పదండి రా, పదండి. రండి రండి. ఐ థింక్ వచ్చేస్తున్నారు. చాలా క్యూట్ గా ఉన్నారు కపుల్. అందరూ వచ్చినట్లేనా? మిమ్మల్ని విష్ చేసేందుకు ఈ రోజు తెలుగు టీవీ ఛానల్లో అలజడి సృష్టిస్తున్నారు, హల్చల్ చేస్తున్నటువంటి హీరో హీరోయిన్స్, యాక్ట్రెస్ చాలా మంది విచ్చేశారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా వెల్కమ్ చెప్పేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవాణి, రవికిరణ్, ప్రశాంతి, సతీష్, కొంచెం ఈయన పక్కన నిలబడాలంటే కాస్త గట్స్ ఉండాలి. కీర్తి అండ్ సెల్వా, అంజలి, చక్రి. పర్వాలేదు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చక్రి గారికి. ఎక్కడ అంకిత, అనిల్, సో చూడండి ఈరోజు ఎంత మంది విచ్చేశారో. శ్వేత, కళ్యాణి పిలుస్తున్నాను. పాపం చాలా కాలమైనట్టుంది మీరందరూ కలుసుకొని కదా. అందరూ వచ్చేసినట్టేనా? ఇంకెవరున్నారు? శ్రీనిధి గారు ఇప్పుడు రావాల్సింది. మీరు తణుకులు చూశారు, ఇప్పుడు అందరికి వెలుగునిచ్చే స్టార్ చూస్తారు. ఇప్పుడు మాకంతా ఆదర్శ పురుషుడు, ద వన్ అండ్ ఓన్లీ ద లవ్లీ రాజా కౌశిక్. మా అందరిలోకి పెద్దోడు. అరే కౌశిక్ రామ్మా, ఎక్కడున్నావు? సీనియర్ నటులు సో టీవీకి ఈ రోజు నిజంగా చెప్పాలంటే పండగకే పండగ, కళకే కళ. ఇంత మంది హీరో హీరోయిన్స్ ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశులకి వాళ్ళ ఇంట్లో పండగకే పండగ, కళకే కళ. ఇంత మంది హీరో హీరోయిన్స్ ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశులకి వాళ్ళ ఇంట్లో పంట పండింది. సో ఈ క్యూట్ కపుల్ ఇప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది పాపం ఈ బుజ్జిది. దీన్ని కట్ చేసేస్తే మేము ఆపగా దాని మీద పడిపోతాం. మీరు కట్ చేయడమే ఆలస్యం. కట్ చేసేస్తారా? మనందరం విష్ చేసేద్దామా?
ఈరోజు వీరిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ ఈ అకేషన్ ని మనం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. వీళ్ళిద్దరిని డెడికేట్ చేస్తూ మేము ఒక పాటని పర్ఫామ్ చేస్తున్నాం, ఒక పాటని పాడబోతున్నాం. ఓకేనా? మీకు చక్కగా సూట్ అయ్యే సాంగ్. ఓకే, ఇదే కాదు చాలా 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 ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ రోజు. ఫుల్ జోష్, ఫుల్ మస్తీ ఈ డే మనది. ఎవ్రీబడి ఓకేనా? ఓకే, ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీయా? రెడీ. ఏంటి ఇటువైపు నాకు వాయిస్ వినిపించట్లేదు? ఏంటి రెడీయా? మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే ఇలా కామ్గా ఉంటే బంధము. కష్టం. టై పట్టుకోండి, టై పట్టుకోండి. కమన్ కమన్ కమన్, నేను చెప్పినట్లు చేయాలి. ఇప్పుడు నేను టీచర్ కదా. టై పట్టుకోండి, తిప్పండి. లా 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 లా. 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 నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే. నీవే నీవుగా పువ్వు తావిగా, సంయోగాల సంగీతాలు విరిసే వేళలో. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యం, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. లా 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 లా. What's going on here? Wow. నీవై ప్రేమించిన ఈ అనురాగం శృతి కలిపి పల్లవిదే. ఎదనా కోవెల ఎదుటే దేవత, వలపై వచ్చి వరమే ఇచ్చి వేళలో. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం